హలో బీబీ లవర్స్, బిగ్ బాస్ బస్ ప్రోమో చూసారా? మీకు ఎలా ఉంది? నాకైతే యావరేజ్గా అనిపించిందండి. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అంతే కదా, వాయిస్లో బేస్ లేదు, పవర్ లేదు అని నాకు అనిపించింది. మేబీ ముందు ముందు ఒక రెండు ప్రోమోస్ 2 ఎపిసోడ్స్ చేసిన తర్వాత తనకి కొంచెం అలవాటు అవుతుందేమో. ఇప్పటివరకైతే వాయిస్లో బేస్ లేదు అని అనిపించింది. కాంట్రవర్షియల్గా షోని రక్తి కట్టించడంలో శివాజీ గారు ది బెస్ట్ అని అనిపించింది. శివాజీ గారి తర్వాత శోభా శెట్టి, అర్జున్లలో శోభా శెట్టియే ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. నాకు ఎవరైతే బాగుండేది అని అనిపించిన తరుణంలో కొంచెం రతిక కూడా గుర్తొచ్చిందండి. ఎందుకంటే తను అసలు ఫస్ట్ వీక్ విన్నర్ వరకు, ఫైనల్స్ వరకు వెళ్ళే కంటెస్టెంట్ అని అనుకున్నాం. కానీ తర్వాత పల్లవి ప్రశాంత్ని డీల్ చేయడంలో కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ తప్పి తను నెగటివ్గా మారిపోయింది. కానీ తను పూర్తిగా క్లారిటీగానే ఉంది. షో కోసం షోని ఇంట్రెస్టింగ్గా చేయడానికి తనతో ఒక హార్ట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్టుగా మాట్లాడింది. కానీ తన ఉద్దేశం మాత్రం అది కాదు అని తాను క్లియర్ కట్గా చెప్తూనే ఉంది. తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినాక కూడా తను జెన్యున్గానే ఉంది. బిగ్ బాస్లో కొంచెం సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఏ విధమైన అడుగులు వేస్తే మనం సేవ్ అవుతాము అనేది కొంచెం కనిపెట్టలేకపోయింది. అందుకే తను ట్రాక్ తప్పింది అని నాకు అనిపించింది. రతిక అయితే కూడా కొంచెం ఇంప్రెసివ్గానే ఉంటుంది. కానీ మొత్తానికైతే మనం శోభా శెట్టిని చాలా వీక్స్ చూసాం కాబట్టి శోభా శెట్టియే. శివాజీ గారి తర్వాత ఎవరు అంటే మాత్రం శోభా శెట్టియే అని అనిపించింది. మేబీ అర్జున్ కూడా మధ్యలో అంటే 5 వీక్స్ లేటర్ రావడం వల్ల తను మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. ఎందుకంటే బయట చూసి వచ్చిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత బయట సిచ్యువేషన్ ఎలా ఉందో, మనల్ని ఏమన్నా రాంగ్గా తీసుకుంటారా, మనం ఇక్కడ ఎలా ఆచితూచి అడుగు వేయాలి అని డైలమాలో అర్జున్ ఉండి ఆడాడు అని మనం అందరం అనుకున్నాం. అప్పుడు డిబేట్ పెట్టుకున్నాం. కానీ ఫైనల్ విన్నర్ అయ్యే మెటీరియల్ అని కూడా అనుకున్నాం. ఆ తర్వాత ఇక అర్జున్ విషయానికి వస్తే, వచ్చిన కంటెస్టెంట్ని క్వశ్చన్స్ వేయగలడా అని అంటే తను నిజంగానే క్యాపబుల్ అండి. ఎందుకంటే అంతకుముందు తను పాల్గొన్న రియాలిటీ షోస్లో మనం చూసాము. తన యాక్టివ్నెస్, పంచ్ వేయడం, క్వశ్చన్కి క్వశ్చన్ వేయడం, ఆ షోని రక్తి కట్టించడంలో చాలా సిద్ధహస్తుడు అని నాకు అనిపించింది. అర్జున్ ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు అని అనిపించింది. తర్వాత చెప్పాడు కదా తన వైఫ్ ప్రెగ్నెంట్ అని, ఆ ప్రెషర్ ఉందని. తర్వాత అమర్దీప్ కొంచెం బాగా హైప్లో ఉన్నాడు. అమర్కి వ్యతిరేకంగా వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అమర్కి అసలు బయట సిచ్యువేషన్ అర్థమయ్యేలాగా చెప్పాలి కదా తను ఏమనుకుంటున్నాడు అని చెప్పి రావడంతోనే అమర్కి నామినేషన్ వేశాడు. అప్పుడు వెనుపోటు పొడిచారు అని అనుకున్నాం. కానీ అమర్ అర్థం చేసుకొని నా వాళ్ళే నన్ను ఇలా అన్నారు అంటే బయట ఎలా ఉందో అని రియలైజ్ అయ్యి అమర్ కూడా దాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని నా అన్నే నన్ను నామినేట్ చేశాడు అంటే నేను తప్పు చేస్తున్నాను అని రియలైజ్ అయ్యి అమర్దీప్ ఆటని మార్చుకునే విధంగా తన నామినేషన్ ఉపయోగపడింది అంటే అర్జున్ ఎంత బాగా ఆలోచించి వేశాడో ఒక అర్థం చేసుకోండి. అంతేగాని అర్జున్ వర్స్ట్ అని కామెంట్స్ పెట్టడం కాదు. మన అనాలసిస్ని కామెంట్ రూపంలో చక్కగా అనాలిసిస్ చేయగలిగితే ఈ అంబటి అర్జున్ కూడా ఆ కామెంట్స్ని తీసుకొని తన ఇంటర్వ్యూ విధానాన్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి అని ఆలోచించుకోగలుగుతాడనమాట. అంతేగాని అంబటి అర్జున్ వేస్ట్, శోభా శెట్టి బెస్ట్ అని అనడం కాదు. ఒకవేళ మనకి శోభా కూడా కావాలి అని అనుకుంటే రేపు షోని రక్తి కట్టించడానికి స్టార్మా వాళ్ళు కోహోస్ట్గా శోభా శెట్టిని కూడా పిలవచ్చేమో. నేను అందుకే ఆల్రెడీ ఒక షార్ట్ చేశానమాట. ఒక్కరు కాదు, ఇద్దరు, శోభా శెట్టి, అర్జున్ అని చెప్పి చేశాను. ఇప్పుడు మనం కనుక బలంగా కోరుకుంటే శోభా శెట్టి, అర్జున్ ఇద్దరిని వాళ్ళకి ఇంత పెద్ద షో కండక్ట్ చేస్తున్నప్పుడు శోభా శెట్టికి రెమ్యూనరేషన్ ఇవ్వడం అంతా ఇదేం కాదు. ఎందుకంటే మనం సీజన్ 6 అప్పుడు షోని రక్తి కట్టించడానికి బీబీ కెఫే అని పెట్టి హర్యానాని దింపి రకరకాల సెలబ్రిటీస్ని పిలిచి షోని హిట్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ సీజన్లో వచ్చిన వాళ్ళు మరీ మంచోళ్ళు అవడంతో బీబీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా కానీ ఆ బీబీ 6 సీజన్ని హిట్ చేయలేకపోయారనమాట. ఇక కొద్దో గొప్ప మంచి కంటెస్టెంట్స్ వచ్చారనుకోండి, కొంచెం కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్, విష్ణుప్రియ, రీతి చౌదరి లాంటి వాళ్ళు వస్తారు అని చెప్పి టాక్ అనమాట. నేనైతే ఎవరు వస్తున్నారు అలాంటివి ఏం పట్టించుకోవట్లేదు. వచ్చిన తర్వాత నుంచి మాత్రం రెగ్యులర్గా మీకు ఉంటూనే ఉంటాయి ఈ వీడియోస్. అది మాత్రం ఖచ్చితంగా పక్కాగా మీకు హామీ ఇస్తున్నాను. వీలైతే కనబడుతూ చెప్తాను.
చెప్తాను, కనబడడానికి వీలు లేకపోతే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చైనా చెప్తానమాట. సో అదండి, అర్జున్ అంబటి కూడా బాగానే చేస్తాడు అని నాకు అనిపిస్తుంది. ఏదైనా ఒకరికి ఛాన్స్ ఇస్తేనే కదా. ఇప్పుడు అర్జున్ అంబటి ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ దాకా ఉండుంటేనే కదా తన మొత్తం టాలెంట్ మనకు తెలిసి ఉండేది. అందుకనే ఎవరు దేనిలో తక్కువ కాదు, ఒక అవకాశమే వాళ్ళని మారుస్తుంది అని నేను చెప్తూ, అర్జున్ వర్స్ట్ కాదు, అర్జున్ ఎందుకు సూట్ అవ్వడో అలా పెట్టండి కామెంట్స్. శోభా శెట్టి ఎందులో బెస్టో చెప్పండి. అప్పుడు బీబీ టీం దాకా మన కమెంట్స్ చేరి వాళ్ళు మార్చుకొని అర్జున్ని తీసినా తీసేయపోయినా శోభా శెట్టిని కూడా యాడ్ చేయొచ్చు. అది నా వివరణ అనమాట. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ని చక్కగా నో అబ్యూజివ్ వర్డ్స్ అనమాట, డీసెంట్గా చెప్తే మాత్రం మీకు నేను చక్కని క్లారిటీ ఇస్తానని చెప్తూ ఈ వీడియో మీకు నచ్చుతుంది. బీబీ లవర్స్కి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా నుంచి బిగ్ బాస్కి సంబంధించిన ఈ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఎనాలిసిస్ వస్తూనే ఉంటాయి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్కారం. స్టే ట్యూన్ టు అవర్ కబడ్డీ నీతు ఛానల్. థ్యాంక్ యూ.